బ్రేకింగ్ న్యూస్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా సెక్టార్ 22 లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. మంటలకు భక్తుల టెంట్లు తగలబడిపోతున్నాయి. మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇది రెండో అగ్ని ప్రమాదం. గతంలో కూడా సిలిండర్లు పేలటంతో మంటలను చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో 50 వరకు టెంట్లు కాలిపోయాయి. ఆ తర్వాత సరస్వతి ఘాట్ వద్ద ఆర్మీ క్యాంప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వరుసగా ఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. కుంభమేళాలో నిన్న కూడా తొక్కిసలాట జరిగింది. దానికి ముందు సెక్టార్ 5లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు సెక్టార్ 22లో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. అసలు కారణాలు ఏంటి? ఎందుకు అలా జరుగుతుంది? మహాకుంభమేళలో పరిస్థితి చూపిస్తుంది. కుంభమేళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే ఆ కుంభమేళలో అఖాడాలకు సంబంధించి సెక్టర్లను కేటాయించి దాదాపు 24 సెక్టర్లను అఖాడాలకు కేటాయించి దానిలో 22వ సెక్టర్ లో ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సెక్టర్ 22లో దాదాపు 50 టెంట్లు, ఆ 50 టెంట్లు దాదాపు దగ్ధమైనట్టు తెలుస్తుంది. అంటే ఈ టెంట్లన్నీ కూడా ఒకదానికి ఒకటి ఆనుకుని ఉండటం, అవన్నీ కూడా క్లాత్ టెంట్ ను ఏర్పాటు చేయడం, లోపల ఇతరత్ర సామాగ్రి ఉండడం, అవి తగలబట్టడానికి కూడా ఈజీగా ఉన్న పరిస్థితుల్లోనే అవన్నీ కూడా అగ్నికి ఆఫ్ అయిపోయాయి. చూస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్న మొత్తం అంతా కూడా దానిపైన ఏర్పాటు చేసిన ఐరన్ రాడ్ ఏర్పాటు చేసి దానిపైన ఒక టర్బన్ కవర్ టైప్ లో వైట్ కలర్ కవర్స్ ను ఏర్పాటు చేస్తారు. అవన్నీ కూడా అగ్నికి అయిపోయాయి. ఆ ఘటనలు కూడా నేను చూపిస్తాను కానీ గతంలో మీరన్నట్టు అగ్ని ప్రమాదం తరచు జరుగుతూ ఉన్నాయి. ఒకటి గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల, రెండు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని గత వారం మిలిటరీ క్యాంప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దాని తర్వాత శాంతి బ్రిడ్జ్ వద్ద సెక్టర్ 5లో 10 రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు మళ్ళా అఖాడాలో జోనా అఖాడ్ కానీ ఇతర అఖాడాలు ఉన్న ప్రాంతాల్లోనే ఈ 22 సెక్టర్ ఉంటుంది. అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరగడం పట్ల కూడా భక్తులైతే భయాందోళన చెందుతున్నారు. ప్రతిసారి కూడా ఇటువంటి ప్రమాదాలు జరగడం వెంటనే సమీప అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక కేంద్రాలకు సంబంధించిన కార్యాలయం కూడా సమీప సెక్టర్ లో ఒక్కొక్క సెక్టర్ లో ఒక్కొక్క అగ్నిమాపక కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వెంటనే ఇమీడియట్ అక్కడ చేరుకునే ఒక మరోవైపు వాళ్ళు వెళ్ళే సందర్భాలు అక్కడ ట్రాఫిక్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ చేరుకోవడం కొంచెం లేట్ అయితే వారు చేసుకునే డబ్బులే మొత్తం టెంట్స్ అన్ని కూడా దగ్ధమయ్యాయి. కొంత టెంట్స్ లో ఉన్న భక్తులను కొంతమంది ఖాళీ చేయించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ టెంట్స్ ను కూడా అగ్నిమాపక సిబ్బంది మొత్తం వాటర్ ద్వారా ప్రజెంట్ అయితే ఈ మండలాన్ని కూడా అదుపులో పెట్టుకోవడం తెలుస్తుంది. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎందుకు మూలన ఈ షార్ట్ సర్క్యూట్ గా అవ్వడం వల్ల కానీ ఇటు గ్యాస్ సిలిండర్స్ వెళ్ళడం వల్ల కానీ వీటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సౌమ్య, శివ, మనం అంటే ప్రపంచంలో నుంచి నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు ప్రయాగ్రాజ్కి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పారు ప్రభుత్వం. సో ఇప్పుడు ఏమంటుంది, అంటే దీనికి సంబంధించి భద్రతా చర్యలు ఇంకా ముందు జరగకుండా చూసుకునే అవకాశాలు ఉన్నాయి అక్కడ? డెఫినెట్ గా ఇటు ఫైర్ సేఫ్టీ సంబంధించి కానీ ఇటు ఇతర భద్రతా పరంగా మరొక వచ్చిన భక్తులకు సౌకర్యాల పరంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఈ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి. ప్రతిదానికి ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి పర్యవేక్షించలేరు కాబట్టి టెంట్లు ఉండేవారు కానీ భక్తులు కానీ ప్రయాణంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఎవరి రక్షణ వారు చూసుకోవాలనేది ప్రధానంగా ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కడో చిన్న పొరపాటు వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనేది కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అసలు కారణం ఏంటి అంటే కూడా దర్యాప్తు అనంతరం తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే సెక్టర్ 22లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల అనేది జరిగిందా, లేదా అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ వల్ల ఏమన్నా జరిగిందా, అసలు ఏం జరిగింది, ఎవరైనా కావాలని ఆశ్రయాలను నిప్పట్టించారా అనే వివిధ కోణాలు అయితే పోలీసులు కేసు నమోదు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో స్థానం తీసుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరగడం కొంత
ప్రయోగాలు గురి చేస్తున్నాయి. ఇటువంటి ఘటన జరగకుండా ఉంటే విధంగా ఎవరైనా నిర్బంధించారా, ఎవరైనా కావాలని చేశారనే దాని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అటువంటి ఎవరైనా కావాలని చేసే వరకు అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీసు భద్రతా సిబ్బంది కానీ ఇటు యూపీ ప్రభుత్వం తెలియజేస్తుంది. కానీ ఎవరు కూడా భయపడవద్దు, వచ్చి ఎవరికి వారి స్నానాన్ని ఆచరించి తిరిగి వెళ్ళిపోవాలి అనేది ప్రధానంగా యూపీ ప్రభుత్వం సూచనలు చేస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ. రైట్, ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళా ప్రోగ్రామ్కి భక్తులు నలుమూలల నుంచి వస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ విజువల్లో ప్రయాగ్రాజ్ ఏరియాలో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ 50 టెంట్ల వరకు దగ్ధమైపోయాయి, అగ్నికి ఆహుతైనట్టుగా కనిపిస్తున్నాయి. ఉన్నపలంగా సెక్టార్ 22లో అగ్ని ఫైర్ యాక్సిడెంట్ కావడంతో అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, మంటలు చెలరేగాయి. కాకపోతే అక్కడ ప్రస్తుతం అక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎవరికి కూడా హాని జరగనట్లుగా కనిపిస్తోంది. వెంటనే అక్కడ ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అక్కడ నుంచి వెంటనే రెస్క్యూ టీం కావచ్చు, అక్కడ ప్రభుత్వం తరపు నుంచి విధులు నిర్వహిస్తున్న వాళ్ళు కావచ్చు, అక్కడికి వచ్చి భక్తులను అందరినీ కూడా వేరే ప్రాంతానికి తరలించడం వల్ల ఎటువంటి ప్రమాదం అయితే ప్రస్తుతం అక్కడ చోటు చేసుకోలేదు. బట్ ఫైర్ని మాత్రం ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది.